Daily. Taste the Daily. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో ₹105, మల్టీప్లెక్స్లలో ₹132 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో ₹62, మల్టీప్లెక్స్లలో ₹89 పెంచుకోవచ్చని పేర్కొంది. ఇక లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ కు ఇవ్వాలని సూచించింది. దీంతో వివిధ యాప్స్ లలో కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే గురువారం మిడ్ నైట్ వరకు సాధారణ టికెట్ ధరలే ఉండగా అర్ధరాత్రి దాటిన తర్వాత మాత్రం మల్టీప్లెక్స్ లో టికెట్ ధర $450, సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ లో $300 చూపిస్తున్నాయి. ఇక చివరి క్షణంలో అయినా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వందలాది ప్రభాస్ అభిమానులు అర్ధరాత్రి థియేటర్ వద్దకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. థియేటర్స్లలో ప్రీమియర్ షో వేయలేమని థియేటర్స్ యాజమాన్యం చెప్పినప్పటికీ ప్రభాస్ అభిమానులు బాహుబలి జయహో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. వందలాది మంది ఒక్కసారిగా థియేటర్స్ లోకి దూసుకు వెళ్లి షో వేసే వరకు కదిలేది లేదని సీట్లలో భీష్మించుకుని కూర్చున్నారు. కొద్దిసేపు థియేటర్స్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను శాంతింపజేశారు. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాజాసాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపులకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇక రాజాసాబ్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా టికెట్ల రేట్లు పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో ₹105, మల్టీప్లెక్స్లలో ₹132 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో ₹62, మల్టీప్లెక్స్లలో ₹89 పెంచుకోవచ్చని పేర్కొంది. ఇక లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ కు ఇవ్వాలని సూచించింది. దీంతో వివిధ యాప్స్ లలో కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే గురువారం మిడ్ నైట్ వరకు సాధారణ టికెట్ ధరలే ఉండగా అర్ధరాత్రి దాటిన తర్వాత మాత్రం మల్టీప్లెక్స్ లలో ఇక ₹300 చూపిస్తున్నాయి. ఇక సింగిల్ స్క్రీన్లలో 300, మల్టీప్లెక్స్ లలో ₹450 చూపిస్తున్నాయి. చివరి క్షణంలో అయినా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ టికెట్ రేటు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి. నిజానికి శుక్రవారం నాడు ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే గురువారం రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు శుక్రవారం నుంచి రేట్లు పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని
ఇప్పటికే ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరినటువంటి సందర్భం మనందరికి కూడా తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరినటువంటి విషయం ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు అంటే ఆదివారం వరకు 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అటు ₹105, మల్టీప్లెక్స్ లలో ₹132 పెంచి అమ్ముకునేందుకు కూడా అనుమతిని ఇవ్వడం జరిగింది. అలాగే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్ లో 22, మల్టీప్లెక్స్ లో ₹89 పెంచుకునేందుకు అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇక టికెట్లు పెంచి అమ్మిన నేపథ్యంలో వచ్చే లాభంలో 20% ఫిలిం ఫెడరేషన్ కి ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కోవడం జరిగింది. మారుతి దర్శకత్వంలో హర్రర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందించబడిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పీపుల్ మీడియా నిర్మించినటువంటి ఈ సినిమాకి పెద్ద ఎత్తున అందులో పాన్ ఇండియా స్టార్ గా ఉన్నటువంటి ప్రభాస్ సినిమా కావడంతో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఏదైతే ఆసక్తిగా ఎదుర్చున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రభాస్ తరఫున హీరోయిన్లుగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటించినటువంటి ఈ సినిమాకి తమన్ సంగీతం అందించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వందలాది మంది ప్రభాస్ అభిమానులు థియేటర్ వద్దకు చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. థియేటర్లలో ప్రీమియర్ షో వేయలేమని థియేటర్ యాజమాన్యం చెప్పినప్పటికీ ప్రభాస్ అభిమానులు బాహుబలి జయో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా సృష్టించిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. అంతేకాదు వందలాది మంది ఒక్కసారిగా థియేటర్లకు దూసుకు వెళ్లి షో వేసే వరకు కదిలేదు లేదని సీట్లలో భీష్మించి కొనుక్కుంటున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. కొద్దిసేపు థియేటర్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను శాంతింపజేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అర్ధరాత్రి తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాజాసాబ్ సినిమా టికెట్స్ రేట్లు పెంపుకు అధికారికంగా అనుమతి ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానుల్లో ఆసక్తి కానీ అందులో సంక్రాంతి పండుగ నేపథ్యంలో కుటుంబంతో సహా కూడా సినిమా టికెట్లను పెంచితే ఎలా చూడాలంటే కూడా సామాన్య ప్రజలు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కేవలం రాజసాబే కాకుండా ఇతర సినిమాలు కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో సామాన్యుడికి సినిమా అనేది అందని ఫలంగా మారుతుందని కూడా పెద్ద ఎత్తున సామాన్య సినీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక సినిమా నిర్మాతలు సినిమా హీరోల విషయానికి వస్తే మాత్రం ఇలాంటి సమయంలోనే ఎన్నో కోట్లు పెట్టి సినిమా ఏదైతే సినిమాలు తీసుకున్న నేపథ్యంలో తమకు టికెట్లు పెంచుకుంటేనే సినిమా ఇండస్ట్రీ మనుగడ సాధిస్తుందంటూ కూడా మరోపక్క సినీ నిర్మాతలు చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్టకేలకు ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ సినిమాకు మొత్తం మీద టికెట్లు పెంచుకోవడానికి అనుమతిని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సునీత, అయితే వంశీ, ఎందుకు గురువారంకి మునుపు ఏవైతే పాత రేట్లు ఉండేనో పెంచిన దానికంటే ముందున్న రేట్లు అవే కంటిన్యూ అవుతున్నాయా, లేదంటే వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందా? అదే నిన్న తెలంగాణ రాష్ట్రంలో బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అటు ప్రభుత్వం సినిమా టికెట్లు పెంపుకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో కూడా తెలంగాణ రాష్ట్రంలో బుకింగ్స్ అనేది ఓపెన్ కావాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అక్కడ ప్రభుత్వం ముందస్తుగానే అనుమతిని ఇవ్వడంతో టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అక్కడ బుకింగ్స్ ఓపెన్ అయినాం. నిన్న అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచుకోవడానికి జీవో ఇవ్వడంతో కూడా ఒకసారిగా పెద్ద ఎత్తున బుకింగ్స్ అనేవి ప్రారంభమైనటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఏవైతే మల్టీప్లెక్స్ లకు సంబంధించి కావచ్చు, సింగిల్ స్క్రీన్ సంబంధించి 20 ఏదైతే పెంచుకునేందుకు అనుమతిని ఇవ్వడం జరిగిందో, అంటే ప్రధానంగా సింగిల్ స్క్రీన్ లలో 105, మల్టీప్లెక్స్ లలో 132
రూపాయలు పెంచి అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి పెంచిన రేట్ల ద్వారానే బుకింగ్స్ ఓపెన్ అయినాయని చెప్పాలి సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.